శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6 నుంచి 12 మధ్యలో జరగబోయే వారఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే, చాలా వరకు శని రాహులు తప్ప అన్ని గ్రహాలు ఈ రాశి వారికి అనుకూల స్థితిలో ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ధనస్థానం, లాభస్థానం మీద అన్ని గ్రహాలు కేంద్రీకరించడం జాతకుడికి వారమంతా కూడా విశేషమైనటువంటి ధనయోగం వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజ భగవానుడు చతుర్థ భాగ్యాధిపతిగా ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. కుజుని యొక్క కారకత్వాలైనటువంటి భూములు, అన్నదమ్ములు, ప్రభుత్వ సహకారంతో మీకు ఆర్థికపరమైనటువంటి సహకారం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ముఖ్యంగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు ఇది కలిసి వచ్చే అంశం. అలాగే మరి భాగ్యాధిపతి లాభస్థితిలోకి రావడం అన్నది తండ్రి గారి ద్వారా మీకు ఏమైనా స్థిరాస్తులు రావాల్సి ఉంటే అవి ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంటుంది. చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా భూముల మీద ఆదాయం, కోర్టు కేసులు సక్సెస్ అయ్యి దానివల్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. ధనస్థానంలో ఇంచుమించుగా 10వ తారీఖు వరకు కూడా బుధుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఒకరికి ఆర్థిక స్థితి మెరుగుపడడం వల్ల, లేదంటే వారికి ఉద్యోగం రావడం వల్ల, కుటుంబ సంపద పెరగడం వల్ల జాతకుడికి సహకారం ఉంటుంది. కుటుంబంలో జాతకుడి యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబం చేస్తున్నటువంటి వ్యాపారం కానీ, తండ్రి గారి ద్వారా కానీ, స్థిరాస్తుల ద్వారా కానీ ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాల కొరకు చర్చిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువగా ఇతరులకి సహాయం చేయడం, డొనేషన్స్ ఇవ్వడం, దాన ధర్మాలు లాంటివి ఎక్కువగా ఈ సమయంలో వారి వంశ ప్రతిష్ఠ కొరకు, వ్యక్తిగత పేరు కొరకు చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఈ విధంగా ఉంటే, అన్నిటికన్నా విశేషం ఏంటంటే దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి ఈ నెల, ఈ వారంలో వచ్చే 9వ తారీఖున వక్ర గమనం పొందుతూ మరి భాగ్యస్థానం మీద తన యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. అంటే ఈ విధంగా ధర్మ త్రికోణం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. 1, 5, 9 యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు తన నడవడిక మార్చుకుంటాడు. దైనందిన జీవితంలో తన ఆలోచన విధానం మారుతుంది. దైవజ్ఞుల్ని, పెద్దవారిని కలుసుకుంటాడు. రాజకీయ రంగంలో ఉన్నవారికి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడే సూచనలు ఉంటాయి. అంటే ఇక్కడ గురువు అటు ధర్మ త్రికోణాన్ని, అటు ధన త్రికోణాన్ని, అంటే అర్ధ త్రికోణాన్ని యాక్ట్ చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. అంటే గతంలో మీరు ఏదన్నా పదవి కొరకు ప్రయత్నం చేసి ఉన్నా, ఏదన్నా ధనం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా, ఇవన్నీ ఈ సమయంలో గతంలో మీరు పోగొట్టుకున్నవి తిరిగి రావచ్చు. అంటే పోగొట్టుకున్న ఉద్యోగం అవ్వచ్చు, పదవి అవ్వచ్చు, పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు దూరం అవ్వచ్చు, తిరిగి మళ్ళా ఈ సమయంలో మీరు కలుసుకోవడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు మీ తర్వాత జన్మించిన వారు కానీ, మీ చిన్ననాటి స్నేహితులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలు, మంచి హోదా కలిగినటువంటి స్త్రీలు మీకు మీ యొక్క అభ్యున్నతికి, ఉన్నతికి ప్రోత్సహిస్తారు. వారి యొక్క సహకారంతో మీరు ఏదన్నా గొప్ప పదవి లాంటిది పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అద్భుత అవకాశం అనుకోవచ్చు. ఎవరైతే ఈ రాశిలో కళారంగంలో, టీవీ, మీడియా, సినిమా రంగంలో ఉంటారో వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. లేదా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్సు, ఆటోమొబైలు, టీవీ రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి అవకాశాలు, గతంలో వారు కష్టపడిన దానికన్నా ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలు నిరభ్యంతరంగా ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త దానికి ప్రవేశించడం వల్ల గతంలో కన్నా ఎక్కువ హోదాని, అలాగే ధనాన్ని, పరపతిని కూడా పొందే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా
శని యొక్క దృష్టి వల్ల చేపట్టిన ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది, వర్క్లో అధిక బడ్డీని ఏర్పడుతూ ఉంటుంది. రాహు అష్టమ స్థితి వల్ల గతంలో చేసిన పొరపాట్లు, రహస్యంగా దాచాలనుకున్న విషయం బయటపడి ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పుకార్లకి సమస్యలకి భయపడకుండా మీ దారిలో మీరు నడవడం వల్ల మిగతా గ్రహాల అనుకూలతో ఏదో ఒక ఉన్నతి పదవి ఈ వారంలో మీకు లభించే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో, ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే, మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాల్ని పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12, అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు, ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని, ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడు కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడని చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు, అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి, అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు, అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క, అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చి పెట్టుకొని విధి విధానంగా పూజ చేసి, వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం, కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.